నమస్కారం. నేను మీ డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, రిధి హాస్పిటల్. ఈరోజు మనము టీనేజ్ పిల్లల్లో కలిగే ఆరోగ్య సమస్యలు, వాటిని ఎలా గుర్తించాలి, ఎప్పుడు మనం డాక్టర్ని సందర్శించాల్సిన అవసరం ఉంటుందో దాని గురించి కొంచెం తెలుసుకుందాం. సో టీనేజ్ ఏజ్ కూడా మనకి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు కొంచెం బాడీ చేంజెస్ ఎక్కువగా అవడం, మానసికంగా కూడా కొంచెం చేంజెస్ ఎక్కువగా ఉండడం, వాళ్ళలో ఎక్కువ రిస్కీ బిహేవియర్ ఉండడం, మరియు సిగ్గుతనం ఎక్కువ ఉండడము, ఇట్లాంటివి ఉండడం వల్ల వాళ్ళలో ఏ రకమైన డిసీజెస్ వచ్చినా కూడా వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని మనం తొందరగా గుర్తించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ట్రీట్మెంట్ జరిగే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. సో వీటిని గుర్తించాల్సింది ఎక్కువగా పేరెంట్సే, అంటే తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఈ టీనేజ్ పిల్లల్లో జరిగే ఆరోగ్య సంబంధమైన సమస్యలకి ఇంట్లో ఉన్న తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ ఎక్కువ గుర్తించే ఆస్కారం ఉంటుంది. వాళ్ళని గమనించడం, ఆరోగ్యపరంగా వాళ్ళ శారీరకంగా ఎలా ఉన్నారు, మానసికంగా ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటున్నారు, నిద్ర సరిగ్గా పోతున్నారా లేదా, తినడం ఎలా తింటున్నారు, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శారీరక సమస్యల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా కామన్, ఎంత కామనో అంత సీరియస్ కూడా. దీంట్లో మొదటిది ఫీవర్ ఎప్పుడైనా కూడా 101 డిగ్రీ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉన్న, శరీరం మీద ఏమైనా ర్యాష్ లాంటిది వచ్చినా, హెడేక్ సివియర్గా చెప్పినా, గిడ్డినెస్ వస్తుందని చెప్పినా, వామిటింగ్స్ ఎక్కువగా అయినా మనం ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెడేక్ విషయానికి వచ్చినప్పుడు మనము రోజు తరచుగా పొద్దున్న లేవగానే హెడేక్ అంటున్నారు, లేదా సర్టన్ టైంలో హెడేక్ వస్తుంది అన్నప్పుడు కానీ, ఆ హెడేక్తో పాటుగా వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, లేదా వామిటింగ్ చేయడం కానీ, లేదా ఆ హెడేక్తో పాటు మనం చూపులో తేడా కనిపించడం, అంటే మసకబారినట్టు అనిపించడం కానీ, ఇద్దరు కనపరుస్తున్నారని చెప్పినప్పుడు కూడా మనం వెంటనే డాక్టర్ని కలవాల్సిందే. కాకపోతే స్టమక్ పెయిన్, ఇది తరచుగా అందరూ టీనేజ్ పిల్లలు కంప్లైంట్ చేసేదే. కాకపోతే మనం స్టమక్ పెయిన్ ఎట్లా ఉన్నప్పుడు డాక్టర్ని కలవాలి అని అంటే, సివియర్గా ఒకటేసారి వచ్చినాక స్టమక్ పెయిన్, అప్పుడే ఎక్కువ స్టమక్ పెయిన్ వచ్చింది, సరిగ్గా నిలబడలేకపోతున్నాడు, వంగి నడుస్తున్నాడు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇంకొకటి, కడుపు నొప్పి 3 రోజుల కంటే ఎక్కువగా ఒకటే ప్లేస్లో ఉంది అనుకున్నప్పుడు కూడా డాక్టర్ని కలవాల్సిందే. అంతేకాకుండా ఈ కడుపు నొప్పితో పాటు వామిటింగ్స్ ఏమన్నా అయితే, దాంట్లో ఏమైనా బ్లడ్ లాంటిది పడ్డా, మోషన్స్లో ఏమైనా బ్లడ్ లాంటిది పోయినా కూడా డాక్టర్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవే కాకుండా కామన్గా వచ్చేది మొటిమలు, అడల్సెంట్ ఏజ్ గ్రూప్లలో ఎక్కువ మొటిమలు వస్తుంటాయి. ఇవి ఎక్కువ వచ్చినా కానీ, లేదా చీము రావడం జరిగినా, లేకపోతే పెద్దగా తయారైనా, లేకపోతే అవి వెళ్ళిన తర్వాత స్కార్ అవుతుంది అన్నప్పుడు కూడా మనం డెర్మటాలజిస్ట్ని కలవడం మంచిది. ఇక ఆడపిల్లలకు సంబంధించి పీరియడ్స్ విషయంలో మనకి టైంలో ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు, కదలకుండా ఒకే దగ్గర కూర్చుంటుంది, పెయిన్కి తట్టుకోలేకపోతున్నప్పుడు కానీ, ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు, గంట లేదా 2 గంటలకు ఒకసారి ప్యాడ్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా 16 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పీరియడ్స్ రాలేదన్నా, లేదా 3 నెలల కంటే ఎక్కువగా పీరియడ్స్ రావట్లేదంటే కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. రెండోది ఇన్ఫెక్షన్స్ సంబంధించి. ఈ ఇన్ఫెక్షన్స్లో మనకు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ ఫీవర్లు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. సో మలేరియా, డెంగ్యూ ఫీవర్ని ఎలా గుర్తించాలి అంటే, మనకి దీంట్లో ఫీవర్ అనేది 104 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుంది, శరీరం మీద కూడా ర్యాష్ ఎక్కువగా వస్తుంది, దీంతో పాటుగా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇంకా వామిటింగ్స్ కూడా ఉండొచ్చు. ఇట్లాంటి సందర్భం ఉన్నప్పుడు ఏ ఫీవర్ వచ్చినా 3 రోజుల కంటే ఎక్కువ ఉందంటే డాక్టర్ని సంప్రదించాల్సిందే. రెండోది టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ వచ్చినప్పుడు మనకి జ్వరం కంటిన్యూగా ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, ఎక్కువ తినడం తగ్గించేస్తారు, ఎక్కువగా బాగా వీక్నెస్ అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వామిటింగ్ వచ్చినట్టు కూడా అనిపించచ్చు. ఈ ఫీవర్ కూడా మనకి 3-4 రోజుల కంటే ఎక్కువ ఉంటే కూడా తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించాల్సింది. దగ్గు విషయానికి వస్తే, నార్మల్గా దగ్గు అందరికీ ఉంటుంది. ఆ దగ్గు 4 లేదా 5 రోజులు లేదా 1 వీక్ లోపల తగ్గిపోయిందని అంటే మనం దాన్ని నార్మల్ దగ్గుగా, వైరల్ ఫీవర్గా అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఇదే దగ్గు 2 వారాల కంటే ఎక్కువగా ఉంది, ఆకలి తగ్గిపోయింది, వెయిట్ లాస్ అవుతున్నారు, నైట్ టైం జ్వరం వస్తుంది, ఎక్కువ చెమటలతోటి జ్వరం వస్తుందంటే మాత్రం తప్పకుండా మనం డాక్టర్ని కన్సల్ట్ కావాల్సిందే. కొన్ని తెమడ పరీక్షలు, ఎక్స్రే తీయించాల్సిన అవసరం ఉంటుంది. జాండీస్ వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా మారడం, మూత్రము డార్క్ కలర్లో పోయడం, ఎక్కువ ఎల్లో కలర్లో మూత్రం వెళ్ళడం, ఆకలి తగ్గిపోవడము, వామిటింగ్స్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
మూత్రం పోసినప్పుడు మంటగా అనిపించడం లేదా నొప్పి రావడం, మూత్రం కాకుండా ఇంకేమైనా డిశ్చార్జ్ రావడము, లేకపోతే మూత్రం చుట్టుపక్కల మూత్రం పోసే దగ్గర ఏమైనా గడ్డల్లాగా ఉండడం కానీ, ర్యాష్ రావడం కానీ, దురద రావడం కానీ జరిగినప్పుడు కానీ, లేదా ఈ మూత్రంలో మంటతో పాటు హై గ్రేడ్ ఫీవర్ రావడము, ఆ ఫీవర్తో చెమటలు పట్టడము, సడన్గా ఫీవర్ వచ్చి, అదే కాకుండా ఇంకా నడుము చుట్టుపక్కల నొప్పి రావడం అనేది జరిగినప్పుడు అప్పుడు కూడా మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా మనకు సడన్గా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళే కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఆస్తమా అటాక్ లాంటివి వచ్చినప్పుడు బ్రెత్ తీసుకోవడం కష్టమైంది అనుకున్నప్పుడు కానీ, ఏదైనా అన్నం తినేటప్పుడు ఫోన్ చూడడం ఇప్పుడు అలవాటు అయిపోయింది, అన్నం తినుకుంటూ ఫోన్ చూస్తూ నవ్వడం మాట్లాడడం చేసినప్పుడు ఒకసారి అన్నం అనేది కానీ ఆ మీట్ కానీ మనం తినే పదార్థాలు గొంతులో తట్టుకోవడం వల్ల చోకింగ్ ఎపిసోడ్స్ వస్తాయి. అట్లాంటప్పుడు మనకు సడన్గా ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇట్లాంటి కండిషన్లో కూడా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు, లేకపోతే ఏదైనా కొత్త ఫుడ్ తీసుకున్నప్పుడు, మెయిన్గా ఇది సీ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అట్లాంటివి తీసుకున్నప్పుడు మనకు పడకపోతే అలర్జిక్ రియాక్షన్స్ వచ్చి శరీరం మీద ర్యాష్ ఇమ్మీడియట్గా రావడం, చెవి వెనుక దురదలాగా అనిపించడం, మాటలో తేడా అనిపించడము, మాట్లాడకపోవడము, మళ్ళీ ఆయాసం కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఈ ఎండాకాలం సెలవులలో ఎక్కువగా వీళ్ళు రిస్కీ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ గోడలు ఎక్కడం, దునకడం, చెట్లు ఎక్కడం, దునకడం, మెటల్ ఆబ్జెక్ట్స్ తోటి ఆడుకోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు మనకి డీప్గా కట్ అయినప్పుడు కానీ, బ్లడ్ ఎక్కువ పోయినప్పుడు కానీ, అది కాకుండా మనం కింద పడ్డప్పుడు ఏమన్నా కాలుకి దెబ్బ తాకడం, విరిగినట్టు అనిపించినప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఫుడ్ పాయిజనింగ్ మనము ఫ్రీక్వెంట్గా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు ఎప్పుడైనా వెంటనే ఇమ్మీడియట్గా వితిన్ 6 hours లోపల మనకు వాంతులు స్టార్ట్ అయినాయి, కడుపు నొప్పి సివియర్గా ఉంది, దాదాపు 12 గంటలైనా కూడా వామిటింగ్ తగ్గట్లేదు అంటే మనం ఫుడ్ పాయిజన్ సస్పెక్ట్ చేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. సీజనల్ వేరియేషన్స్ అంటే సీజనల్ డిసీజెస్ గురించి వచ్చినప్పుడు ఎక్కువ ఎండాకాలంలో మనకి ఎండలో తిరిగినప్పుడు ఈ టీనేజ్ పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎండ దెబ్బ ఓన్లీ ఎండలో తిరిగే వాళ్ళకి ఎక్కువసేపు ఎండలో తిరిగితే వస్తుంది అనుకోవడం అపోహ మాత్రమే. మనకు 15 నుంచి 30 నిమిషాలు కూడా 42 degrees టెంపరేచర్ ఉన్న ఎండలో వెళ్ళినప్పుడు కానీ, హీట్ వేవ్స్ వచ్చినప్పుడు కానీ ఎండ దెబ్బ తాకే ఆస్కారం ఉంటుంది. సో ఎండ దెబ్బ తగిలినప్పుడు ఈ టీనేజ్ పిల్లలలో ఎక్కువ టెంపరేచర్ ఎక్కువగా కావడం, అంతేకాకుండా తలనొప్పి లాగా ఉండడం, కొంచెం ఈజీ ఫ్యాటిగబిలిటీ ఉంటుంది. దాంతోపాటుగా గిడ్డినెస్, మెయిన్ సిమ్టమ్ గిడ్డినెస్ ఉన్న, వామిటింగ్స్, గిడ్డినెస్ ఉన్నాయనుకోండి, ఇవి రెండు చాలా డేంజర్ సిమ్టమ్స్. ఇవి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మైల్డ్ వెరైటీలో సన్ బర్న్స్ కావడము, ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడు చర్మం కమిలిపోయినట్టు అనిపించడం, దీనికి క్యాలోసాఫ్ట్ లాంటి క్రీమ్లు అప్లై చేసినా తగ్గిపోతుంది. ఇదే కాకుండా మైల్డ్ వెరైటీలో అంటే డీహైడ్రేషన్ అయినప్పుడు మనకి మూత్రం కొంచెం రావడము, కొంచెం పనిచేయగానే అలసిపోయినట్టు అనిపించడము, ఊకే నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మాత్రం ఓఆర్ఎస్ ద్రావణాన్ని కానీ ఎక్కువ వాటర్ కానీ ఇవ్వడం ట్రీట్మెంట్లో ఒక భాగం. ఈ సమ్మర్ సీజన్లోనే ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ని మళ్ళీ రీహీట్ చేసి రెస్టారెంట్లలో ఒక్కొక్కసారి ఇస్తుంటారు. సో ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు మనకు ఎక్కువ సివియర్ కడుపు నొప్పి రావడము, వాంతులు ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ, మలేరియా ప్రబలే ఆస్కారం ఉంటుంది. దీంట్లో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, 104 degrees కంటే ఎక్కువ ఫీవర్ రావడం, ర్యాష్ రావడం, వాంతులు, తలనొప్పి ఉంటుంది. ఈ కండిషన్లు కూడా సీరియస్గా పరిగణించాలి. రెండోది, వర్షాకాలంలో ఎక్కువగా హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ, తడి బట్టలు కట్టే వాళ్ళలో కానీ ఇచ్చింగ్ సెన్సేషన్ ఉండవచ్చు. శరీరం మీద దురద రావడము, అలర్జిక్ రియాక్షన్స్ ఉండడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా మనకి నార్మల్గా దగ్గులు, తుమ్ములు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తోటి వచ్చే రైనైటిస్ కూడా మోస్ట్ కామన్గా ఈ వర్షాకాలంలో వస్తుంది. చలికాలానికి వచ్చినప్పుడు మనకి చలికాలంలో ఎక్కువ ఆస్తమా ఉన్న పేషెంట్లలో ఆస్తమా అగ్రివేట్ అయిపోయి మనం నెబులైజేషన్ పెట్టినా కూడా మనకి ఆయాసం అనేది తగ్గకపోవడం, పిల్లి కూతలు రావడం, లేదా కొత్త పిల్లలలో దగ్గుతో పాటు పిల్లి కూతలు వచ్చినా మనం ఆస్తమాగా నిర్ధారించుకొని సరైన డాక్టర్ని కలవడం చాలా మంచిది. ఈ డిప్రెషన్ ఉన్న పేషెంట్లు కూడా ఎక్కువ ముభావంగా ఉండడం, ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపలేకపోవడము. కాబట్టి డిప్రెషన్ లాగా ఉన్న పేషెంట్లను చలికాలంలో కొంచెం